ప్రైజ్ ది లార్డ్. గడిచిన 2024వ సంవత్సరం అంతయు దేవుడు తన కృపలో మనల్ని కాపాడుతూ వచ్చాడు. మరొక నూతన సంవత్సరం 2025వ సంవత్సరంలోనికి మనల్ని సజీవంగా ప్రవేశపెడుతూ వచ్చాడు. అందును బట్టి దేవుని నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు కలుగునుగాక. దేవుడు మనకి ఈరోజు ఇస్తుంటున్న వాగ్దానాన్ని మనం గమనించినట్లయితే 133వ కీర్తన 3వ వచనం, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. 2025వ సంవత్సరంలో దేవుడు మనల్ని ఆశీర్వదించబోతున్నాడు. శాశ్వతమైన జీవముతో మనల్ని నింపబోతుంటున్నాడు. 2024వ సంవత్సరంలో నీవు ఏదైతే ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతూ వచ్చావో, ఏ ఆశీర్వాదాన్ని అయితే చవి చూడలేకపోతూ వచ్చావో, ఈ యొక్క నూతన సంవత్సరంలో దేవుడు నిన్ను బహుబలంగా ఆశీర్వదించి శాశ్వతమైన జీవాన్ని నీకు ఇచ్చి నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. మహాప్రేమ గల